ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవం గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జనవరి నెల 11వ తారీఖు 2026 ఆదివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దినమాన ధ్యానాంశం యెహోవా ప్రసన్నతను చూచుట. యెహోవా ప్రసన్నత చూచుట. దేవుని వాక్యం చదువుకుందాం అండి. కీర్తన గ్రంథం 27వ కీర్తన 4వ యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగూర్చున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారా, ఆదివారం ప్రభు దినం, పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం, క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి దేవుని బిడ్డ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభును స్తుతించి ఆరాధించి ఆ ప్రియపరం కొనియాడవలసిన వారు వింటున్నాం. ఆయన చేసిన మేళ్ళు బట్టి, ఆయన చేసిన ఉపకారం బట్టి ప్రియప్రభును మనం స్తుతించి గణపరచాలి. దేని బిడ్డారా, ఈ 27వ కీర్తన 4వ మనం చదివినటువంటి భాగంలో ఆ యెహోవా నుండి నేను ఒకటి అడిగాను, దాన్ని నేను వెతుకుతున్నాను. యెహోవా యొక్క సౌందర్యం చూచుటకును ఆయన ఆలయంలో విచారించుటకు నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరం నివసింపగోర్చున్నానని దావీదు భక్తుడు ఆశ కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డ, ఇటువంటి ఆశ నీలో ఉందా? దేవునితో నిరంతర సహవాసం, ఆయన సన్నిధిలో ఉండటం, ఆయన అందాన్ని చూడటం, మరి ఆయన ఆరాధించడమే తన జీవితంలో అత్యంత ముఖ్యమైన కోరికని దావీదు మహారాజు గారు ప్రకటించడం. ఈ తాత్కాలిక విషయాల కంటే దేవునితో ఉండే శాశ్వత సంబంధాన్ని కోరుకోవడమే దీని సారస్వం. దేని బిడ్డ, ఏ కోరిక నువ్వు కలిగి ఉన్నావు? ఏ కోరిక కలిగి ఉన్నావు? ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిలో ఉండాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టాలి, ఆయన స్తుతించాలి, మహింపరచాలి, ఆయన గొప్పతనాన్ని వివరించాలనే ఆశ దేవుని బిడ్డ నీలో ఉందా? యెహోవా నుండి నేను ఒకటి అడిగానంటాడు. జీవితంలో అనేక విషయాలు ఉన్నా ఒకే ఒక ప్రధానమైన కోరిక ఆ యొక్క దావీదు భక్తులు ఉన్నట్లుగా చూస్తాం. దేవుని బిడ్డ, ఏ కోరిక కలిగి ఉన్నావు? యెహోవా సౌందర్యం చూచుటకుని అంటాడు. అనగా దేవుని దయ, కృప మరియు మహిమను అనుభవించాలని కోరుకోవడం. ఇలాంటి ఆశ దేవుని బిడ్డ నువ్వు కలిగి ఉన్నావా? ఆయన ఆలయంలో ధ్యానించటకును, ఆయన సన్నిధిలో గడపడం, ఆయన సేవించడం, ఆయన వాక్యాన్ని ధ్యానించడం, ఆయన స్తుతించడం, ఆయన మహింపరచడం నిజంగా ఎంత గొప్ప విశేషం అండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఆయన కుడి చేతులు నిత్య సుఖాలు కలవు అని దావీదు భక్తుడే 16వ కీర్తనలో రాస్తున్నాడు. మరలా ఈ చివరిగా ఏం చెప్తున్నాడు? నా జీవితకాలం అంతా కూడా నేను ప్రియ ప్రభు యొక్క మందిరంలో నివసింపగోర్చున్నాను అంటాడు. ఎంత గొప్ప విశేషం అండి. కొంత సమయం, ఒక గంట సమయం దేవుని సన్నిధిలో గడపడానికి మనం ఎంతగానో సణుగుతూ ఉంటాం, మదనపడుతూ ఉంటాం, సెల్ ఫోన్లు పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అయితే దావీదు భక్తునికి నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవా మందిరంలో నివసింపగోర్చున్నాను అంటాడు. అంటే దేవునితో నిరంతర లోతైన సంబంధాన్ని కోరుకోవడం. ఇది తాత్కాలికమైనటువంటిది కాదు, శాశ్వతమైనది. దేవుని స్తోత్రం. ఈ వచనం దేవునితో లోతైన నిరంతర సహవాసం, ఆయన మహిమను అనుభవించాలని దావీదు యొక్క బలమైన కోరికను తెలియజేస్తుంది. దీన్నే ఆయన తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. దేవుని బిడ్డ, నీ జీవిత లక్ష్యం ఏ రీతిగా ఉందో? మారుమనసు పొందిన రాజైన దావీదు కోరికను మనం చూసాం. ప్రభు నుండి ఒక విషయం అడుగుతున్నాడు. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవా మందిరంలో నివసింపగోర్చున్నాను. మారుమనసు పొందిన ప్రతి ఒక్కరూ యేసయ్య పాదాలు కూర్చొని నేర్చుకోవాలని కోరుదురని నమ్ముతున్నాను. వారు యేసు ప్రభుతో మాత్రం ఉంటకు, యేసు ప్రభును చూచుటకు, యేసు ప్రభు యొక్క సౌందర్యమును, పరిశుద్ధతను ఆస్వాదించుట కోరుదురు. యేసు క్రీస్తు ప్రభుతో నిరంతరం సంభాషించడం కోరుదురు. వారి ప్రశ్నకు జవాబులు, సమస్యలు పరిష్కారం దొరుకును. జీవితంలో సమస్యల గురించి, రాజ్యంలో ఎదుర్కొచ్చే ప్రతి పరిస్థితిని గురించి రాజు అయిన దావీదు దేవుని సంప్రదించుండాను. అతను నిరంతరం దేవునితో నడుచు, దేవునితో మాట్లాడుచున్నాడు. దేవుని సౌందర్యం చూచుటకును ఆయన సన్నిధిని అనుభవించాలని వాంఛతో ఉదయకాలం పెందలకడలే లేచుండను. దినములకు 3 సార్లు అతను ప్రార్థించున్నాను. గొప్ప బాధ్యతలు రాజు అయినప్పటికీ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థించిన అతను అలవాటు. దేవుని సౌందర్యంతో కలిగిన పులకరింతతో రాత్రి జాములు లేచి దేవుని స్తుతించున్నాను. దినమునకు 7 మార్లు దేవుని స్తుతించాను. దేని బిడ్డ, నీకు ఇటువంటి మరి అలవాటు ఉందా? ఇటువంటి అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? రాజు అయిన దావీదు దేవుని జాగ్రత్తగా వెంబడించాను. రాజు అయిన సౌలు కూడా మారుమనసు పొందిన కానీ ప్రభుతో ఉండాలని వాంఛలేవు.
అతనికి ప్రవచన వరం ప్రవక్తలతో ఉండే ఆధిక్యత ఇవ్వబడను. కానీ దేవునితో ఏకాంతంగా గడుపుటకును అభ్యాసం చేసుకునేది. దావీదు ఎల్లప్పుడూ దేవుని సంతోషపరచు తన ప్రార్థనకు జవాబు పొందుచుండను. అతని జీవితకాలం అంతా దేవుని పట్ల స్తుతి పొంగి పొరలుచుండను. అనేకమైన దైవ ప్రత్యక్షలు పొందాను. పరిశుద్ధులైన పౌలు గారు కూడా అతను మారు మనసు పొందిన తర్వాత నేను క్రీస్తుని తెలుసుకోవాలని, ఆయన శ్రమలో పాలిభాగస్తును కావాలను, ఆయన పునరుద్ధాన శక్తిని ఎరుగవలని కోరిక కలిగి ఉండను. నేను జీవించిన ఏడల క్రీస్తు కొరకు జీవిస్తానని ఆశపడను. దేవుడు పరిశుద్ధ పౌలు యొక్క వాంఛలంటివి తీర్చాను. దేవుని బిడ్డ, ఇటువంటి ఆ వాంఛ కలిగి ఉన్నావా? ఆ రీతిగా వాంఛ కలిగి ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభుని స్తుతించి గణపరిచి ఆ ప్రభు సన్నిధిలో గడపడానికి ఈ ఆదివారం ప్రియ ప్రభువే మమ్మల్ని ప్రేరేపించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చేయించుకున్నాను తండ్రి. మా ప్రభు దినాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి, పరిశుద్ధ దినాన్ని బట్టి నాయన మా తండ్రి నేను స్తుతిస్తున్నాం. నాయన నీ రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి నీ సన్నిధిని నేను స్తుతించి ఆరాధించి సహాయం చేయండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయన శుభదినాలు జరుపుకునే బిడ్డలను బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటాన్ని బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకున్నాను. ఎవరైతే నీ సన్నిధికి వెళ్ళలేని పరిస్థితులు, హాస్పిటల్, ఇంటెన్సివ్ కేర్లు, మరి నాయన రోగాలతో, సమస్యలతో, కష్టాలతో, ఆర్థిక ఇబ్బందులతో, సమస్యలతో ఉన్నారు, వారి పట్ల నీ కార్యం జరిగించుకోండి. వారు బలపరిచి స్వస్థత, ఆరోగ్యం, విడుదల దయచేసి నాయన నీ సన్నిధికి వెళ్ళి స్తుతించే భాగ్యం దయచేయండి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా దర్శన పరిచయం దీవించండి. దీనదాసులు వారి మందిరాలు జరిగే ఆరాధనలన్నింటిలో సహాయం చేయండి. ఈ దినమంతటిలోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దుష్టుల నుంచి, ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని కనీరు సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.